అందరికీ నమస్తే అండి. నా పేరు అనిల్ కేత. జనగలం ప్రేక్షకులకు స్వాగతం. నర్సీపట్నం నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారి మెడికల్ కళాశాల పర్యటనకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన అంశాలని ఈ వీడియోలో నేను మీకు వివరించబోతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్న కాలేజ్ ఏదైతే ఉందో దాన్ని ఇప్పటికే జనగలం విజిట్ చేసి ఉంది. అక్కడి అంశాలన్నిటినీ గమనించింది. ముఖ్యంగా నర్సీపట్నం కాన్స్టిట్యున్సీలో ప్రజలతో కూడా మాట్లాడి ప్రజల తాలూకా స్పందన కూడా ఎలా ఉందనే విషయాలను కూడా అర్థం చేసుకుంది. సో దీనికి సంబంధించి ఖచ్చితంగా చాలా ఇంట్రెస్టింగ్ అంశాలను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు 11 గంటలకి విశాఖపట్నానికి చేరుకున్నారు. 11 స్టార్గా పేరు పొందిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ 11 అనే డిజిట్ని తప్పించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఆయన్ని వేటాడుతూ ఉంది ఆ 11 అనేది. మరి 2029లో ఈ 11 అట్లీస్ట్ 1గా మిగిలిపోతుందేమో చూడాలి. ఎందుకంటే ఈ కార్యక్రమం యాక్చువల్గా ఇవాళ జరగాల్సింది కాదు. జనాలను తీసుకురావడం కష్టం అవుతుంది. జన సమీకరణ చాలా ఇబ్బందిగా మారుతుంది. ఈ కార్యక్రమాన్ని ఎల్లుండి పెట్టుకున్నట్లయితే శనివారం కాబట్టి జనాన్ని ఎంతో కొంత మేము సమీకరించడం సాధ్యపడుతుందని ఆ పార్టీకి సంబంధించిన నాయకులు చెప్పారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం సస్సే మెరా అన్నారు. దానికి కారణం ఏంటంటే శనివారం 11వ తేదీ వచ్చింది. సరే, వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు 11ని ఎంత తప్పిద్దాం అనుకున్నా ఆయన ఎంపిక చేసుకున్నటువంటి కాలేజ్ ఏదైతే ఉందో అది కాలేజ్ కాదు, నిర్మాణంలో ఉన్నటువంటి భవనాలు. దాని కాలేజ్ అని మనం సంబోధించుకుంటున్నాం. సరే, ఆ కాలేజ్కి వాళ్ళు జగన్ రెడ్డి గారు వెళ్తున్నారు కదా, అక్కడ ఎంత ఖర్చు పెట్టారంటే 11 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని. అక్కడికి వెళ్ళిన తర్వాత షాకింగ్గా అనిపించింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా కాన్ఫిడెంట్గా చెప్పేవారు. కొన్ని ఫోటోలను చూపించి, రంగులేసినటువంటి బిల్డింగ్స్ని చూపించి, చూసారా ఇవన్నీ నిర్మాణాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో, ఆహా అనండి ఓహో అనండి అంటే అక్కడ కూర్చున్నటువంటి కొద్దిమంది పేటీఎం వాళ్ళు కూడా చప్పట్లు కొట్టారు. ఆయన అక్కడ కూర్చోకుండా పక్క రాష్ట్రాల్లో కూర్చున్నటువంటి కొంతమంది సోషల్ మీడియా సైకోమోటా కూడా చాలా అద్భుతంగా జగన్మోహన్ రెడ్డి గారు చాలా దార్శనికుడు, చాలా అద్భుతమైన నాయకుడు అని కూడా ఆయన అభివర్ణించారు. మరి వాళ్ళందరికీ ఏమాత్రం సిగ్గు లేదనే విషయం ఇప్పటికే చాలా సుస్పష్టంగా అర్థమైంది. కాబట్టి వాస్తవంగా గ్రౌండ్ లెవెల్లో మీరు నా వెనుక చూస్తున్నటువంటి విజువల్స్లో ఎలాంటి దృశ్యాలు అయితే కనిపిస్తున్నాయో అవి మాత్రమే అక్కడ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధమైన శ్రద్ధ అక్కడ ఉన్నటువంటి నిర్మాణాలు పూర్తి చేయడం మీద ఆ రోజుల్లో పెట్టలేదు. 2022 సంవత్సరంలో అక్కడ శంకుస్థాపన చేశారు. దానికి సంబంధించిన ప్రాసెస్ మొదలైంది. అసలు శంకుస్థాపన జరగడానికి ముందు ఒక ఆసక్తికరమైన అంశాన్ని నేను మీకు చెప్పాలండి. అంటే రాజకీయ నాయకుడికి రాజకీయాలను అడ్డు పెట్టుకుని దోపిడీ చేయాలి, రాజకీయాలను అడ్డు పెట్టుకుని కేసుల నుంచి తప్పించుకోవాలని ఆలోచించేటువంటి నీచమైన మనస్తత్వం కలిగిన వ్యక్తులకి మధ్య ఉండేటువంటి వ్యత్యాసం ఇది. అయ్యన్న పాత్రుడు గారు ఆ రోజుల్లో నర్సీపట్నం నియోజకవర్గంలో ఎన్ని రకాల ఇబ్బందులు పడ్డారనేది అందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లో కుటుంబాన్ని వెంటాడి వేధించాలని వారి మీద కక్ష కట్టి, అయ్యన్న పాత్రుడు గారు కావచ్చు లేదా ఆయన కొడుకు చింతకాయల విజయపాత్రుడు కావచ్చు, వాళ్ళ మీద చాలా కక్ష కట్టి వ్యవహరించాడు ఆ రోజుల్లో ఆయన. మరి అటువంటి కుటుంబం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే ఒక నిర్ణయానికి లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు చేయాలనుకున్న ఒక పనికి ఏమైనా సహకరించడానికి అవకాశం ఉంటుందా? జగన్మోహన్ రెడ్డి లాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళైతే ఎట్టి పరిస్థితుల్లో సహకరించరు. అక్కడ మెడికల్ కళాశాల అనేది శాంక్షన్ అయిన తర్వాత భూసేకరణ చేయాలి. భూసేకరణ కోసం అప్పటికే 2 ప్రదేశాలను పరిశీలిస్తే అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు సంబంధించిన భూములు ఉంటే వాళ్ళు ఎవరూ కూడా ఇవ్వడానికి అంగీకరించకపోతే చేసేది లేక పక్క నియోజకవర్గంలో ఉన్న వెతుక్కుందా అని వారు వెళ్తూ ఉంటే అయ్యన్న పాత్రుడు గారు ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులను పిలిచి వాళ్ళు పరిశీలించినటువంటి భూముల్లో మీకు సంబంధించినటువంటి భూములు కూడా ఉన్నాయి కాబట్టి మీరందరూ దానికి అడ్డు తగలద్దు, మీరందరూ భూసేకరణలో ఇవ్వడానికి ముందుకు వెళ్ళండి అని వారికి సర్ది చెబితే 40 ఎకరాల మేర భూములు తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇచ్చారండి. ఇది ఎంత గొప్ప విషయం, అంత గొప్ప ఆలోచనగా మనం చూడాలి. అటువంటి ప్రయత్నాన్ని ఆ రోజు వాళ్ళు చేసి ఆ నియోజకవర్గంలో ఒక మెడికల్ కళాశాల తెచ్చుకోవాలని అక్కడ ప్రజలు కావచ్చు, అక్కడ నాయకులు కావచ్చు అంత బలంగా కోరుకుంటే జగన్మోహన్ రెడ్డిని నిజంగా దుర్మార్గ స్వభావం కలిగినటువంటి నాయకుడు అనాలి. ఎందుకంటే చాలామంది మాట్లాడుతున్నారు అసలు ఆయనకి ఏ మాత్రం సిగ్గున్నా, ఆయనకి ఏ మాత్రం ఆత్మాభిమానం ఉన్నా అసలు విశాఖ నగరంలో అడుగు పెట్టకూడదు ఆయన. ఇవాళ ఎయిర్పోర్ట్లో దిగిన దగ్గర నుంచి నర్సీపట్నం చేరుకునేదాకా ఏ ఒక్క నియోజకవర్గంలో కూడా ప్రజలు ఆయన్ని ఆదరించలేదు. ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా ప్రజలు ఆయన పార్టీని, ఆయన పార్టీ గుర్తుని చేత్కరించారు, చీకొట్టారు. అయినా కూడా నాకు అద్భుతమైన జనాదరణ వచ్చేస్తుంది, అద్భుతంగా ప్రజలు వచ్చి నా మీద పడిపోతున్నారని బిల్డప్ ఇచ్చుకోవడం
ఎక్కడెక్కడి నుంచో జనాలందరిని అక్కడ పోగేయడం, ఇలాంటివి చూస్తే చాలా అవమానకరంగా భావించాలి ఒక రాజకీయ నాయకుడు అయితే. జగన్మోహన్ రెడ్డి గారు కాదు కాబట్టి, ఆయనకు అటువంటి భావన ఉండదు కాబట్టి ఎన్ని అవమానాలైనా తుడుచుకుని ముందుకెళ్ళిపోతూ ఉంటాడు. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో ఏదో ఒక రూపంలో మళ్ళీ అధికారాన్ని కైవసం చేసుకోవాలి, తద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరింత లూటీ చేయాలి. ఆయన లూటీ ప్రాసెస్ 2024తో ఆగిపోయింది కదా, అది ఫర్దర్గా కంటిన్యూ చేయాలన్నమాట. జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ 11 కోట్ల రూపాయల మేర పనులు చేశారని చెప్తున్నారు కదండి. అక్కడ ఫీల్డ్ లెవెల్లోకి వెళ్తే ఒకే ఒక్క బిల్డింగ్ G+2తో ఉంది. అది కూడా పిల్లర్స్ మాత్రమే లేచాయి, మొండి గోడలు ఉన్నాయి. అక్కడ ఏ విధమైనటువంటి కన్స్ట్రక్షన్ క్వాలిటీ అనేది గమనించలేకపోయింది. ఎందుకంటే అక్కడ వేసినటువంటి బీమ్స్ కూడా రకరకాల వంకర్లు తిరిగి బెండ్లు తిరిగి ఉన్నటువంటి సిచ్యువేషన్. మీరు కూడా ఎవరన్నా నిజంగా వెళ్ళాలంటే జగన్మోహన్ రెడ్డి కట్టేశానని చెబుతున్నటువంటి కాలేజీలు ఏవైతే ఉన్నాయో నిర్మాణంలో ఉన్న వాటికి వెళ్ళి చూసినట్లయితే నిర్మాణ నాణ్యత ఎంత లోపభూయిష్టంగా ఉందనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అక్కడ పూర్తిగా ఐరన్ కూడా మీరు టచ్ చేసినట్లయితే వాళ్ళ అమరావతి ఉంది, 5 ఏళ్ల పాటు మురగబెట్టాడు జగన్మోహన్ రెడ్డి. కానీ అక్కడికి వెళ్ళి మీరు చూసినట్లయితే ఈ రోజుకి కూడా ఎంతో కొంత క్వాలిటీగా కనపడతాయి. అంటే 5 years ప్లస్ తర్వాత కూడా అక్కడ అండర్ కన్స్ట్రక్షన్ ఆగిపోయినటువంటి భవనాలను చూస్తే చాలా క్వాలిటీగా కనపడతాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి నిర్మాణాల దగ్గరికి కానీ మీరు వెళ్ళి చూసినట్లయితే చాలా అధ్వానంగా ఉన్నటువంటి సిచ్యువేషన్. జగన్మోహన్ రెడ్డి గారు 11 కోట్లు అక్కడ ఖర్చు పెట్టారు కదండి. ఇందాడు అయ్యన్న పాత్రుడు గారికి భాగస్వామ్యం కూడా చెప్పాం, ఏ రకంగా ఆయన అది రావడానికి అక్కడ కృషి చేశారని. ఇవాళ అక్కడ ఎవరైతే భూములు ఇచ్చినటువంటి రైతులు ఉన్నారో వారు కూడా ఏ ఒక్కరు అబ్జెక్ట్ చేయట్లేదు. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ మెడికల్ కాలేజెస్కి భూములు ఇచ్చినటువంటి రైతులందరూ కూడా డబ్బు కోసం కదా అక్కడ మెడికల్ కళాశాలలు వస్తున్నాయనేటువంటి ఆస్తి ఇచ్చారు. ఆ ప్రాంతం బాగుపడుతుంది, ఆ ప్రాంతంలో పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటుందని ఆశపడి ఇచ్చారు. వాళ్ళందరూ ఇవాళ పీపీపీ మోడ్లో అన్నా మీరు త్వరితగతిన పూర్తి చేయండి అనేటువంటి ఆశాభావంతోనే వారు ఉన్నారు. సరే, ఆ విషయాన్ని అటు ఉంచితే నిజంగా అసలు పీపీపీ మోడ్లో ఏమన్నా పేదలకు అన్యాయం జరిగిపోతుందా? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్తున్నారు కదా, ఆ ప్రెస్ మీట్ పెట్టి సొల్లు కబుర్లు చెప్పకుండా నిజంగా సబ్జెక్ట్ మీద లైన్కి స్టిక్ అయి మాట్లాడి ఉన్నట్లయితే 50-50 అమ్ముకు దొబ్బడానికి ప్లాన్ చేసిన పర్సన్ ఎవరు? జగన్మోహన్ రెడ్డి కదా. దానికి ఏమన్నా వివరణ ఇవ్వగలరా? సరే, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే గవర్నమెంట్ కాలేజీలో ఫ్రీ సీట్స్ అని పెట్టారో అంతకు మించి సంఖ్య ఇవాళ పెరుగుతోందా? ఫ్రీ సీట్స్ అనేవి తరుగుతోందా? ఆ విషయాన్ని ఏమన్నా ఆయన స్పష్టంగా చెప్పగలరా? దాని మీద ఏమన్నా ఓపెన్ ఛాలెంజ్ చేయగలరా గవర్నమెంట్ని ఆయన? ముఖ్యంగా ఇవాళ పీపీపీ విధానంలో వెళ్తున్నారు. 6,000 కోట్ల రూపాయలకు పైగా నిధులు అవసరం ఉంది. వాటిని ఏ విధంగా సమీకరించుకోవచ్చు? ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో ప్లాన్ ఉండాలి కదా, వాటిని ఏ విధంగా పూర్తి చేయాలని. అటువంటి ప్లాన్ ఏదైనా ఆయన చెప్పగలరా? అటువంటి ఎగ్జిక్యూషన్ అయినా ఆయన చెప్పగలరా? ఇంకో దీనికి సంబంధించి నిధులు ఇక్కడ సమకూర్చి పెట్టాం, ఈ నిధులను మీరు వాడుకున్నట్లయితే సింపుల్గా ఆడుతూ పాడుతూ 5 ఏళ్ళలో ఈ కాలేజీలన్నీ కట్టేయచ్చు అని జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా చెప్పగలిగేటువంటి పరిస్థితి ఉంటుందా? అసలు నర్సీపట్నం కాన్స్టిట్యున్సీకి ఎందుకు వెళ్ళారంటే వీళ్ళందరి పరిస్థితి కూడా తేలు కొట్టిన దొంగల్లా ఉందండి. ఎందుకంటే జనాల్లోకి వెళ్ళడానికి మొహం చెల్లట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళినా కూడా జనాల నుంచి ఆ స్థాయి స్పందన కనిపించదు. దాన్ని మేనేజ్ చేయాలి, ఆర్గనైజ్ చేయాలి, చాలా డబ్బులు ఖర్చు పెట్టాలి, ఈ జనాలందరినీ కూడా పూల్ చేయాలి. ఈ ఇబ్బందులన్నీ ఎవడు పడతాడు? ఇంకా ఎలక్షన్ చూస్తే చాలా కాలం ఉంది. జగన్మోహన్ రెడ్డి చూస్తే ఇలాంటి పిచ్చి పిచ్చి నిర్ణయాలు అన్నింటిలో తలదూరుస్తున్నాడు, అబాస్పాలు అవుతున్నాడు, మా పరువు తీస్తున్నాడు అనేటువంటి భావన ఆ పార్టీకి సంబంధించిన నాయకుల్లో కూడా చాలా స్పష్టంగా ఉంది. అందులో భాగంగానే వారందరూ నిన్న రాత్రి నుంచి ప్రచారం మొదలెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారిని చూడడానికి 1,00,000 మంది తెగబడిపోతున్నారు. వీళ్ళందరూ కూడా వచ్చేసినట్లయితే అసలు విశాఖ జిల్లా కావచ్చు, అనకాపల్లి జిల్లా కావచ్చు పూర్తిగా స్తంభించిపోతాయి. అసలు హైవే మీద ఏ ఒక్కరూ కూడా నడిచేటువంటి పరిస్థితి ఉండదు. అందుకే పోలీసులు జగన్మోహన్ రెడ్డిని అక్కడ అమరావతిలోనే ఆపేస్తారట, అసలు విశాఖపట్నం దాకా రానివ్వరట, లేదంటే విశాఖపట్నం విమానాశ్రయంలో ఆపేసి ఆయన వెనక్కి పంపించేస్తారట. ఇలాంటి డ్రామాలు అనేకం చేశారు. ఇంకొక అడుగు ముందుకేసి గుడివాడ అమర్నాథ్ అయితే చల్ మేము ఎలా తీసుకెళ్తామని చూస్తారు కదా. జగన్మోహన్ రెడ్డి గారిని నర్సీపట్నం మేము తీసుకెళ్తాం అంటూ చాలా పెద్ద స్వరంతో ఆయన ఛాలెంజ్లు కూడా ఇసిరాడు. వాళ్ళు తీసుకెళ్లేదేంటి? లక్షల మంది ప్రజానీకం వచ్చేదేంటి? జగన్మోహన్ రెడ్డిని ఏం చూడడానికి వస్తారు? ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి టూర్ రద్దయిపోయినట్లయితే జగన్మోహన్ రెడ్డిని చూసి కూటమి ప్రభుత్వం భయపడిపోయిందని బిల్డప్ ఇద్దాం అనుకున్నారు. కానీ వాళ్ళ పర్యటన చాలా చక్కగా ముందుకు తీసుకెళ్తున్నారు. పోలీసులు కూడా పూర్తి స్థాయిలో ప్రొటెక్షన్ ఇచ్చి ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అడుగు అడుగున జాగ్రత్తలు తీసుకున్నారు. జగన్మోహన్ రెడ్డిని నర్సీపట్నం కళాశాలకు తీసుకెళ్తున్నారు. అక్కడ ఆయన 11 కోట్ల రూపాయలతో కట్టినటువంటి అద్భుతాన్ని వాళ్ళ మనందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ మరింత స్పష్టంగా, మరింత వైడ్ యాంగిల్లో చూపించబోతున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి కాలేజెస్కి, ముఖ్యంగా ఈ మెడికల్ కాలేజెస్కి ఎంతెంత స్పెండ్ చేశారనేది ఇప్పటికే డిజిట్స్ అన్నీ కూడా గవర్నమెంట్ ప్రొవైడ్ చేసింది. అందరూ చూసే ఉంటారు. నర్సీపట్నం దగ్గర 500 కోట్ల రూపాయలకి 11 అని మనం చెప్పుకున్నాం కదా. ఇక పార్వతీపురం మంజం జిల్లాలో పార్వతీపురం కాలేజ్కి వెళ్ళినట్లయితే 600 కోట్ల రూపాయలు అక్కడ బడ్జెట్ ఎస్టిమేషన్స్ ఉంటే 0 కేటాయించాడు జగన్మోహన్ రెడ్డి. పాడేరు కాలేజ్ ఇప్పటికే ప్రారంభించేసామని చెప్తున్నారు కదా. అక్కడ 500 కోట్ల రూపాయలకి 116 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. అంటే
అంటే నెక్స్ట్ ఇయర్స్లో ఎవరైతే అక్కడ పిల్లలు రాబోతున్నారో, కాలేజీలో చేరబోతున్నారో వాళ్ళందరికీ అవసరమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ప్రజెంట్ ఉన్నటువంటి గవర్నమెంట్ క్రియేట్ చేయాల్సినటువంటి అవసరం, బాధ్యత వారి మీద ఉంది. ఇక విజయనగరం కాలేజీలో చూస్తే 500 కోట్ల రూపాయలకి సుమారుగా 84 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారట. అది పరిస్థితి. మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఎలా మొహం వస్తుందో, పదే పదే అబద్ధాలను నిస్సిగ్గుగా ఎలా ప్రచారం చేయగలుగుతున్నారనేది చాలా ఆశ్చర్యంగా ఉందండి. జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా నర్సీపట్నం నియోజకవర్గానికి వెళ్ళాలంటే ముందు అక్కడ దళిత డాక్టర్ని వేధించి అత్యంత దారుణంగా కషాయతనంతో ఆయన చివరికి చనిపోయేదాకా కూడా ఆయన మీద పగతో రగిలిపోయాడు జగన్మోహన్ రెడ్డి. డాక్టర్ సుధాకర్, ఆ సుధాకర్ గారికి క్షమాపణ చెప్పాలని దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. పెద్ద పెద్ద హోర్డింగ్లు పెట్టాయి. కనీసం జగన్మోహన్ రెడ్డికి ఎక్కడైనా కొంచెమైనా అభావన ఉన్నట్లయితే అక్కడ క్షమాపణ చెప్పాలి. సుధాకర్ గారికి క్షమాపణ చెప్పాలి. ఒక దళితుడైన డాక్టర్ని నేను ఉద్దేశపూర్వకంగా అంత కక్ష పెంచుకుని, నా మానసిక ధోరణి ఆ రోజుల్లో సరిగ్గా లేక, నా మనస్తత్వాన్ని చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మరింత వికృతంగా మోటివేట్ చేయడం కారణంగా ఒక అమాయక డాక్టర్ని, ఒక మాస్క్ అడిగిన పాపానికి అంత ఘోరంగా ఆయన్ని చంపేసేటువంటి సిచ్యుయేషన్కి నేను తీసుకెళ్ళాను. సో ఇది తప్పు చేశాను. అందుకే ఆ రోజుల్లో దళిత సమాజం అంతా నన్ను చేత్కరించింది. అటువంటి డాక్టర్ సుధాకర్ గారికి ఈ నర్సీపట్నం వచ్చి వాళ్ళు నేను క్షమాపణ చెబుతున్నానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే నిజంగా బాగుంటుందండి. ఎంతో కొంత జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ మెడికల్ కాలేజ్ కట్టి ఆడవకపోయినా కనీసం ఆయన తప్పును ఆయన తెలుసుకున్నారు, గుర్తించారనేటువంటి భావన అయినా ప్రజానీకంలో కలుగుతుంది. థ్యాంక్ యూ.